అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, ఈ నేపాల్లో రీసెంట్ గా మొత్తం 2 ఇన్సిడెంట్లు అయితే జరిగాయండి. అందులో సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే, రీసెంట్ గా ఈ నేపాల్ గవర్నమెంట్ ఏమో వాళ్ళు పెట్టిన రూల్స్ ని ఫాలో అవ్వట్లేదని, వాళ్ళు పెట్టిన రూల్స్ కి అగైనెస్ట్ గా ఉన్నాయని మొత్తం 26 అప్లికేషన్స్ అయితే బ్యాన్ చేసిందండి ఆ గవర్నమెంట్. అంటే వీళ్ళు బ్యాన్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా ఆసామాస అప్లికేషన్స్ అయితే కాదనమాట. అంటే ప్రెజెంట్ జనరేషన్ లో ఒక మనిషి బట్టలు లేకపోయినా బ్రతికేస్తాడు, తిండి లేకపోయినా బ్రతికేస్తాడు, కానీ ఈ బ్యాన్ చేసిన అప్లికేషన్స్ లేకపోతే బ్రతకలేడు అనమాట. అలాంటి అప్లికేషన్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి ఒక 26 అప్లికేషన్స్ అయితే బ్యాన్ చేసింది ఈ నేపాల్ గవర్నమెంట్. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, అంటే బ్యాక్ స్టోరీ ఏంటంటే, రీసెంట్ డేస్ లో ఈ నేపాల్ లో మొత్తం 10.7% వరకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవడం, కరప్షన్ కూడా బాగా పెరిగిపోవడం, ధనవంతుల పిల్లలకే జాబ్స్ రావడం, పొలిటీషియన్స్ పిల్లలే పొలిటీషియన్స్ అవ్వడం, ఇలాంటి వాటన్నింటిని చూసి తట్టుకోలేక అక్కడ యూత్ ఏమో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బ్యాకప్ నేపాల్, రైజ్ అప్ నేపాల్, నెపో కిడ్స్, కరప్ట్ కిడ్స్ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ ని యూజ్ చేసి ఆ దేశంలో కరప్షన్ కి పాల్పడుతున్న ప్రతి ఒక్కరిని ట్యాగ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బాగా ట్రోల్స్, ట్రెండ్స్ చేసేవాళ్ళు అనమాట. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్.